హలో అండి. నమస్తే అందరికీ. ఇవాల్టి రెసిపీ ఆంధ్ర స్పెషల్ ఎండు చేపల కర్రీ. సండే వస్తే చాలు నాన్ వెజ్ లవర్స్ అందరూ నాన్ వెజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ సండేకి మాత్రం చికెన్, మటన్ కాకుండా ఈ చింత చిగురు ఎండు చేపల కర్రీ ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక 50 గ్రాములు చింత చిగురుని తీసుకోండి, లేతగా ఉన్నది. ఇప్పుడు దీన్ని చేతులతో బాగా నలపండి. అప్పుడే చింత చిగురులో ఉన్న పులుపంతా కూరలోకి దిగి కూరకి మంచి ఫ్లేవర్ వస్తుంది. లేదంటే నార్మల్గా వేసేస్తే అంత టేస్ట్ రాదు. మీరు డైరెక్ట్గా చెట్టు నుంచి చింత చిగురు ఎప్పుడైనా కోసుకుంటే మాత్రం వాష్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మార్కెట్ నుంచి కొనుక్కుంటే మాత్రం ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. దాంట్లో ఇసుక, మట్టి లాంటివి ఉంటాయి కాబట్టి బాగా వాష్ చేసుకోవాలి. ఇలా బాగా నలుపుకున్న చింత చిగురిని ఒక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక 4 ఎండు చేపలు తీసుకోండి. ఎండు చేపలు అయితే 2 రకాలు ఉంటాయి, ఉప్పు వేసినవి అలాగే ఉప్పు వేయలేనివి ఉంటాయి. ఇవైతే ఉప్పు వేసిన ఎండు చేపలు. చింత చిగురులోకి ఉప్పు వేసిన ఎండు చేపలు అయితే చాలా బాగుంటాయి. ఒకవేళ ఉప్పు వేయలేని అయినా కూడా పర్లేదు, వేసుకోవచ్చు. ఎండు చేపలు కట్ చేసుకున్న తర్వాత కూడా కొద్దిగా పులుసు ఉంటుంది. దాన్ని చాకుతో ఇలా తీసుకోండి, అది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత నీళ్లు పోసి ఒక 4-5 సార్లు బాగా శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోండి. ఈ లోపల స్టవ్ మీద బాండి పెట్టి దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న ఎండు చేపలు వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఓవర్గా ఫ్రై చేయొద్దు, జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎండు చేపల్ని ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే బాండీలో ఒక 2 చిన్న ఉల్లిపాయ తరుగు, ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చింత చిగురులో వేసుకునేటప్పుడు ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చింత చిగురు పులుపు తగ్గిపోతుంది. కాబట్టి వీలైనంత తక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూరని కాస్త ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఐటమ్స్ని డబుల్ చేసుకోండి. ఆనియన్స్ బాగా వేగి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్పు చేపలను వేసుకుని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించండి. ఇలా మగ్గించడం వల్ల ఉప్పు చేపలు ఎక్కువ ఫ్రై అయినా కూడా సాఫ్ట్ అవుతాయి తినేటప్పుడు. చాలామంది ఉప్పు చేప స్మెల్ చూసి తినడానికి ఇష్టపడరు, కానీ వండే ముందు స్మెల్ ఉంటుంది, వండిన తర్వాత అంత స్మెల్ ఏమి ఉండదు. దాని ఫ్లేవర్ కర్రీకి వచ్చి ఇంకాస్త టేస్ట్ పెరుగుతుంది, అంతేగాని అంత నీచు వాసనలాగా ఏమీ రాదు. 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కొంచెం ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఉప్పు వేసుకునేటప్పుడు మాత్రం కొద్దిగానే వేసుకోండి. ఆల్రెడీ ఉప్పు చేపలు కాబట్టి దాంట్లో ఉప్పు ఉంటుంది. ఉడికేటప్పుడు ఆ ఉప్పు అంతా కర్రీకి పడుతుంది. మీరు ఒకవేళ ఉప్పు ముందే ఎక్కువ వేసేస్తే ఉప్పు చేపలు ఇంకా ఉప్పగా అయిపోతాయి, కర్రీ కూడా ఉప్పగా అయిపోయి అస్సలు తినలేరు. 4-5 నిమిషాలకి కూర ఉడికి కాస్త దగ్గర పడుతుంది. ఆ స్టేజ్లో కొంచెం వాటర్ ఉన్నప్పుడే ముందుగా నలిపి పెట్టుకున్న చింత చిగురును వేసుకుని ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు నెమ్మదిగా ఉడికించండి. 5-6 నిమిషాల తర్వాత కర్రీ ఇంకాస్త దగ్గర పడి ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడివేడి అన్నంలో చింత చిగురు ఎండు చేపల కర్రీ వేసుకొని తింటే ఆ మజానే వేరు. బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెసిపీ నచ్చితే ట్రై చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.